మీ 102 గోత్రికుల గోత్రాలు పేర్లు, భూమి మీద కుల పర్వతాలు, సముద్రాలు, నదీ నదాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత కాలం నిలిచి ఉంటాయి. పురాణ ఇతిహాస పుటలలో సువర్ణాక్షరికితమై వెలుగుంది, అజరామరంగా నిలుస్తాయి. నా ఈ అగ్ని ప్రవేశం యుద్ధానికి భయపడో, సార్వభౌముడికి భయపడో కాదు, అహింస పరమో ధర్మ అన్న సత్యాన్ని రుజువు చేయడానికే నా ఈ అగ్ని ప్రవేశం. అకారణ రణాన్ని నివారించి అమాయకులు, పసిపిల్లలు, అబలలు బలి కాకుండా కాపాడడానికే నా ఈ అగ్ని ప్రవేశం. సార్వభౌముడిలోని అహంకారాన్ని రూపుమాపడానికే నా ఈ అగ్ని ప్రవేశం. స్వార్థపరులెవరు, నిస్వార్థ పరమేశ్వర భక్తులెవరు తేల్చడానికే నా ఈ అగ్ని ప్రవేశం. దేవగోము సురభి కడుపున పుట్టిన గోమతుల చిరకీర్తి ఎల్ల లోకాల వారికి తెలియచెప్పడానికే నా ఈ అగ్ని ప్రవేశం. ఇలా తలంపై ఉన్న సకల వైశ్య గోత్రికలకు నా విన్నపం ఒక్కటే, ప్రాణం పోయిన ధర్మాన్ని విడనాడకండి. ఆస్తి పాస్తి అంతరిస్తున్న అధర్మానికి గుడి కట్టకండి. వ్యాపారాలతో పేద ప్రజలను పీడించకండి. ధనాపేక్షతో దొంగ వ్యాపారాలు చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి. ఊరు తదస్య వైద్య అన్న వేదోక్తికి కలంకం తీసుకురాకండి. గడించిన దారిలో కొంతైనా పేద సాధులకు, గుడి గోపురాలకు దానం చేయండి. పరస్త్రీని తల్లిగా భావించండి. ప్రతి కన్యక నా రూపమేనని తెలుసుకోండి. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడైన నగరేశ్వరి స్వామిని నిత్యం స్మరించండి. వింధ్యావాసిని దయతో పిల్ల పాపలతో చిరకాలం వర్తిల్లండి. నేను ఈ పెనుగుంట పట్టణాన కన్యక పరమేశ్వరిగా వెలిసి గోమతుల కులదేవతగా నిలిచి తలిచిన వారికి, కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని పరమేశ్వర పాదాల విందాల సాక్షిగా మాటిస్తున్నాను. ఇది వేదం, ఇదే వేదం. జై వాసవి, జై జై వాసవి. ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. జై వాసవి, జై జై వాసవి.